ఫ్రెండ్స్, మోరాన్ చేసేవాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. 6 సూత్రాల పథకం గురించి చెప్తాం. మన తెలంగాణ ఉద్యమంలో భాగంగా 6 సూత్రాల పథకం వచ్చేసి ముల్కీ నిబంధనల్ని తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేయడం, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు, అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఉద్యోగులకు, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు, రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డు మరియు వివిధ వెనుకబడిన ప్రాంతాల ఉపసంఘాన్ని నియమించడం, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, పై 5 సూత్రాలను అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించడం, ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ 1973 అక్టోబర్ 1న 6 సూత్రాల పథకాన్ని ఆమోదించి జయాంధ్ర ఉద్యమాన్ని విరమించింది. అంటే ఇది జయాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చిందన్నట్టు. దీంతో 1973 డిసెంబర్ పైన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. రాష్ట్రంలో కొత్తగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. 1973 డిసెంబర్ 32వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ 6 సూత్రాలను చేర్చడం జరిగింది. తర్వాత వచ్చేసి దీనికి అనుగుణంగానే మీరు 6 సూత్రాలకు తెలంగాణ అన్యాయం అనేది తెలుసుకుందాం. ఈ 6 సూత్రాల వలన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ అన్నింటినీ రద్దు చేసింది. ముల్కీ నిబంధనలు రద్దు అయిపోయాయి. 1958లో ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దయింది. తెలంగాణ ఆంధ్ర ప్రాంత ఆదాయ వ్యయాలు బడ్జెట్లో విడివిడిగా చూపాలన్న నియామకం కూడా రద్దయింది. తెలంగాణ స్థానికంగా గుర్తింపు పొందడానికి 12 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు తగ్గింది. ఇప్పటి వరకు అక్రమంగా చేరిన ఆంధ్ర ఉద్యోగులను సక్రమంగా గుర్తించాల్సి వచ్చింది. ప్రాంతీయ సంఘం రద్దుతో తెలంగాణ భూముల రక్షణ లేకుండా పోయింది. ప్రాంతీయ సంఘం స్థానంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పడింది. దీనివలన ఎటువంటి లాభం లేదు. 1969 ఉద్యమం వలన ఏ లాభాలు అయితే కలిగాయో వాటన్నిటిని 1973 జయాంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలు కోల్పోయారు. ప్రాంతీయ సంఘం ముల్కీ నిబంధనలు సహా సర్వం పోగొట్టుకున్నారు. గతంలో వల్లనే 6 సూత్రాల పథకం కూడా అమలుకు నోచుకోలేదు. మనకు ఇక్కడ నుంచి 6 సూత్రాల పథకం నుంచి మనకు గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ ఏదైనా ఎగ్జామ్లో గ్రూప్ 3, గ్రూప్ 4 లోడికే క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వు తెలుసుకుందాం. రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేశారు. దీన్నే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 20న GO 674 జారీ చేసింది. GO 674 అనేది ఉద్యోగాల నియామకాలు పాటించాల్సిన అంశాలను నిర్దేశిస్తుంది. ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. 1వ జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. 2వ జోన్ వచ్చేసి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు. 3వ జోన్ వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. రాయలసీమ 1వ జోను, అంటే రాయలసీమ జోను 1 జోను, అది 4వ జోను. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు. తెలంగాణ 2 జోన్లు. 5వ జోను వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు. 6వ జోన్ మెదక్, హైదరాబాద్, ప్రస్తుతం రంగారెడ్డితో కలిపి నిజామాబాద్, అమ్నార్, నల్గొండ. హైదరాబాద్లో కొన్ని శాఖలు ఫ్రీ జోన్లుగా ప్రకటించింది. అవి సెక్రటరియట్ ఉద్యోగాలు, HDO ఉద్యోగాలు, హైదరాబాద్ పోలీసు ఉద్యోగాలు. ఫ్రీ జోన్ మీద మస్తు ఉద్యమం జరిగింది. మన రోషయ్య సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు 2010లో 2009లో వైఎస్ గారు సీఎంగా మరణించాక 2010లో ఫ్రీ జోన్ మీద ఉద్యమం జరిగింది. దీని మీద క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఈ 2 టాపిక్ల మీద గ్రూప్ 2లో. కాబట్టి మంచిగా వీడియో చూసి నేర్చుకొని అట్లాగే మన మోరాన్ చేసేవాన్ యూట్యూబ్ ఛానల్కి మనకు సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.